మగాడి సక్సెస్కి ఆడవాళ్ళ తోడు ఉంటుంది, కానీ ఆడవాళ్ళ సక్సెస్కి మగవాళ్ళ తోడు ఎంత ఉంటుంది అన్నదే పరీక్ష. సినిమా రంగంలో అది ఎక్కువ. నాగ చైతన్య సమంత ఇద్దరు మంచి నటులుగా ఉండగానే పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్ని క్లోజ్ చేయాలనేటటువంటి పరిస్థితి నచ్చకనే యువతలకు వచ్చేసింది సమంత. నవ్వుతానే విడిపోయారు. కెరీర్ అన్నది ఇక్కడ ముఖ్యమైనది. అమలలాగా ఇంటికి పరిమితం అవ్వడం ఆమెకి ఇష్టం లేదు. దానికి మొదట అంగీకరించి ఆ తర్వాత వద్దంటంతోనే వివాదం వచ్చింది. బయటికి వెళ్ళిపోయింది, నవ్వుతానే వెళ్ళిపోయింది. తన కెరీర్లో చూసుకుంది, హిట్లుండొచ్చు, ఫట్లుండొచ్చు అన్నీ, బట్ నవ్వుతానే ఉంటుంది. అనారోగ్యం తీవ్రమైనా కూడా బాధ్యతగానే చేసుకుంది. తను తాజాగా మాట్లాడినటువంటి మాట ఒకటి, ఇప్పుడు ఏదో శుభం అనే సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ మధ్యన నటులందరూ కూడా డబ్బులు బాగా సంపాదించుకునే రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు ఎక్కువ కాలం అది ఉండదని తెలిసి ప్రొడక్షన్ హౌస్ల వైపుకి వెళ్ళిపోతున్నారు, నిర్మాతలుగా మారిపోతున్నారు. తమతో సినిమా డబ్బులు రానప్పుడు వేరే వాళ్ళతో తీసుకుని అన్న డబ్బులు వస్తాయి అన్నటువంటి కోణంలో ఆ లెక్కలు వేసుకుంటున్నారు. ఈమె కూడా వెళ్ళింది. అయితే ఒక బాధాకరమైన విషయం చెప్పుకొచ్చింది. ఏంటంటే మొన్న ఈ మధ్యన వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వెళ్తున్నప్పుడు అందరూ ఫోటోలు దిగటానికి వస్తారు. నేను ఇక్కడ నా తండ్రి ఇట్లా చనిపోయాడని ఏడుపు మొహం పెట్టుకుని కూర్చోలేను కదా, నవ్వుతా ఫోటోలు ఇచ్చాను. గుడ్ హ్యుమానిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. రెండోది, అంటావా లాంటి పాట సూపర్ హిట్, కానీ వ్యాంప్ పాట అది. అట్లాంటిది మళ్ళీ చేస్తుందా డబ్బుల కోసం అంటే ఇక పైన చెయ్యబోను అని చెప్పుకొచ్చింది.